మా ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారాలు సృష్టించింది, బ్లా 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 ఏదో పిచ్చి పిచ్చిగా. ఓకే, మీకు అఫీషియల్గా చెప్పాలంటే 4 జలధారాల సృష్టి మీ కల్పన తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. మానేరు నది మీ హయాంలో సజీవ జలధారంగా మారిందంటే జనం నవ్వుతారు. అది జలధార కాదు, కూలిపోయినా కొట్టుకుపోయినా చెక్ డ్యాంల దిష్టి బొమ్మల మ్యూజియంగా మారిపోయింది. మీ హయాంలో నిర్మాణమైన చెక్ డ్యామ్ పేక మేడల్లాగా కూలిపోయిన తర్వాత ఇక మానేరు నది పరిస్థితి ఇక మాట్లాడిన అవసరం. వరద కాలంలో కూడా గత సంవత్సరం ఒక్కసారి తప్ప ఎన్నడూ కూడా కాళేశ్వరం నీళ్లతో నింపలేదు. శ్రీరామ్ సాగర్కు వచ్చిన వరద నీళ్లతోనే వరద కాలువలో నీళ్లు నింపడం జరిగింది. ఈ ఏడాది అటు శ్రీరామ్ సాగర్లో నీళ్లు లేవు. ఇటు కాళేశ్వరం బ్యారేజ్లో సంక్షోభం తలెత్తిన కారణంగా నీటిని ఎత్తిపోయలేకపోయాము. అందుకు మీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణం తప్ప మా ప్రభుత్వం బాధ్యత ఏమీ లేదు. వరద కాలువ ఎండిపోవడానికి మీ ప్రభుత్వ అసమర్థ నిర్వాహకమే కారణము. రబీలో కాకతీయ కాలువ ఎండిపోవడానికి కూడా కారణం పైన చెప్పినట్టు మీ ప్రభుత్వం నిర్వాహకన వల్ల కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సంక్షోభం కారణము. అదేవిధంగా అసలు బ్యారేజీలకి డ్యామ్లకి ఆయనకు తేడా తెలియదు, అసలు ఎంత స్టోరేజ్ పెట్టాలో తెలియదు, అసలు ఏమీ తెలియకుండా అసలు ఒళ్ళు నిండా తెలివి తక్కువ పొగరెక్కువ ఆయన మాటలు తిరిగి చూస్తుంటే ఎవడు ఊకోడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. అసలు నువ్వు మాట్లాడే నిజాలు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో నువ్వు ఎవరినో తొక్కుకుంటూ పోతా అన్నావు, నిన్నే తొక్కి నిన్ను నీ పార్టీని తొక్కి కథం పెట్టిస్తారు తెలంగాణ ప్రజలు, రైతులు. చివరికి సజీవ గోదావరి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మార్చేసింది. వీళ్ళ టైంలోనూ మార్చేసిండ్రు. ఇప్పుడు ఆ బ్యారేజీల్లో ఏర్పడిన పొంగలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చేదాకా బ్యారేజీలో నీరు నింపడం ప్రమాదకరం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడుతుంది. ఈయనడో తిక్కరోలాగా ఆడ నింపేయండి, ఈడ పంపు పెట్టు. అసలు అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నిటికీ నువ్వే నిపుణువా? నువ్వు చేసిన ఇది డ్యామేజ్ సరిపోదా? నీ వల్లనే బ్యారేజ్ కొలాప్స్ అయింది. ఇంకోటి చెప్పాలి, వాళ్ళ హయాంలోనే అసలు చాలా సైలెంట్గా ఎవరు చెప్పకుండా అక్టోబర్ 21కి అయింది కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, నీళ్ళను వదిలిపెట్టినరు. వాళ్ళ హయాంలో నిలబెట్టినరు. కేసీఆర్ నోరు మెదపలేదు, ఒక దొంగలా సప్పుడే కూర్చున్నాడు. ఆయన 45 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. చెలో తుక్కుగూడ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో విడుదలకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ గారులకు పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క మరియు మంత్రులకు స్వాగతం. తెలంగాణ జనజాతరకు కదలిరండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. కాళేశ్వరంలో ఎన్ని పంపులు ఉన్నాయి మీకు తెలుసా? 7 ఉన్నాయి మీకు తెలుసున్నాడు. అన్నీ తెలుసు మాకు. నీకేమో పంపులతో కమిషన్లు తీసుకోవడం తెలుసు నీకు. మాకేమో అవి పంపులు ఎట్లా నడపాలి, ఏం చేయాలి, ఈ బ్యారేజ్ ఏం రిపేర్ చేయాలో ఖచ్చితంగా సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకే మేము ముందుకు పోతాము. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులట. 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టి మొత్తం ప్రాజెక్టు కొలాప్స్ అయిపోతే సిగ్గు లేకుండా ఇంకా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులు కాదు కేసీఆర్, వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం పరువు మరి మట్టి కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క ప్రెస్టీజ్ దేశం మొత్తంలో, అరే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఏంది వీళ్ళు అనేది ఒక దేశం మొత్తం మాట్లాడుతున్నారు. జరిగిన నష్టం పూడ్చడానికి మేం ప్రయత్నం చేస్తున్నాము. కేవలం అప్పులు పూడ్చడానికి
రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 17,000 కోట్లు కట్టాలి. ఏదో భూతద్దంలో మేమేదో జరిగినదని ఎక్కువ పెడుతున్నమాట. భూతద్దం ఏం అవసరం లేదు. కళ్ళకి ఎదురు జరిగిన నష్టం కడుపు కనపడుతుంది, గుడ్డోళ్ళకు కూడా అవపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లను కిందకు వదిలేసింది మా ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వమే కేసీఆర్. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు జరిగింది. పిల్లర్లు కుంగిపోగానే బ్యారేజ్లో ఉన్న 10 టీఎంసీ నీళ్లు ఖాళీ చేసింది మీ ప్రభుత్వం హయాంలోనే. ఇక జనవరి ఫిబ్రవరి నెలల్లో రబీ పంటల అవసరాలకు నీటిని ఎత్తిపోసి మళ్ళీ జలాశయం నింపవలసి ఉన్నా కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశం లేదు. మీరేమో ఖాళీ చేసిండ్రు. మా ప్రభుత్వాన్నేమో అరే ఎందుకు మీరు ఇప్పుడు స్టోరేజ్ చేసి పంపు చేస్తలేమని అంటున్నారు. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద కూడా అన్ని చెప్పినవన్నీ అబద్ధాలే. మీరే మీ హయాంలోనే పోయిన ఖరీఫ్లోనే నీళ్లు తక్కువ ఉన్నాయి, మనం మంచినీళ్ళ కోసం కాపాడుకోవాలి, ఖరీఫ్లో కొద్ది వచ్చు, రబీకి ఇవ్వలేమని చెప్పిండ్రు. ఇప్పుడేమో అన్ని దొంగ మాటలు. వారు మాట్లాడిన తీరు నేను ఖండిస్తున్నా. ఇవి పచ్చి అబద్ధాలు, అసత్యాలు. ఒక జోకర్, ఒక బ్రోకర్లా మాట్లాడిండు. నిజంగా ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారని కొంత హుందాతనంతో బిహేవ్ చేయాలి. మీరు మాట్లాడిన మాటల కంటే మేము 10 రెట్లు మాట్లాడచ్చు. ఎందుకంటే దొంగతనం చేసింది నువ్వు. ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అన్నట్టుంది నిన్న. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. కేసీఆర్ దొంగ మాటలు నమ్మకండి. వాళ్ళు చేసిన చేష్టల వల్లనే ఈరోజు తెలంగాణలో మరి కొంత వ్యవసాయానికి నష్టం జరుగుతుందంటే, కొంత పంట నష్టం జరుగుతుందంటే అది కేసీఆర్ వల్లనే. మేము అధికారంలోకి వచ్చి 100-110 రోజులు అవుతుంది. ఈ నీటి కొరత వాళ్ళ హయాంలోనే ఉంది. వాళ్ళే గోదావరి మీద ప్రాణహిత చేవళ్ళ నుంచి ప్రాజెక్టు మార్చి పైసల కక్కుర్తి కోసం కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు కూలిపోయి ఈరోజు ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడ్డది. కృష్ణానది జలాలపై జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై మరి కృష్ణానది జలాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండగానే ఎక్కువ జలాలు తరలిపోయినాయి అక్రమంగా. ఆయన మాటలు ఖండిస్తూ మరి మేము మళ్ళీ ఒకసారి హామీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము మంత్రులందరం కూడా నష్టపోయిన ప్రతి రైతుతో మా సానుభూతి, మా సహాయం ఉంటుంది. ఎక్కడా పవర్ కట్ ఉండదు, ఎక్కడా మంచినీళ్ళ ప్రాబ్లం ఉండదు అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం.